అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైండ్ సెట్ రీసెట్ ఇండియా ఛానల్. ఈ ఛానల్‌లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరికీ చాలా బోర్ కొడతది. మీరందరూ మేబీ ఇప్పుడే స్కిప్ చేయడం బెటర్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అండ్ దేర్ హిపోక్రసీ గురించి మాట్లాడబోతున్నాం. స్పెషల్లీ కాకినాడ ట్రాఫిక్ పోలీస్. ఎందుకంటే నేను అక్కడే చాలా ఎక్కువ హిపోక్రసీని ఎక్స్‌పీరియన్స్ చేశాను. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రండి వెళ్దాం. హిపోక్రసీ గురించి మాట్లాడుకునే ముందు నాకు జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేసుకుంటాను. ఏమైందంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనమాట. నేను ఇండియాలో హాలిడేస్‌కి వెళ్ళాను. మన కాకినాడకి. అక్కడ ఒక మేనకా స్టోర్ ఉంటుందనమాట. అక్కడ నేను పార్క్ చేశాను కార్‌ని. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ నో పార్కింగ్ జోన్ అని లేనే లేదు. అయితే ఏం చేశాను, నేను పార్క్ చేశాను. ఆబ్వియస్లీ ఐ హావెంట్ సీన్ ఎనీ సైన్ దట్ ఐ షుడ్ంట్ పార్క్ హియర్. నేను బయటకొచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన నా కార్‌కి ఫోటోస్ తీస్తున్నాడనమాట. ఫోటో తీసి అతను వెళ్ళిపోతున్నాడు. నేను అడిగాను ఆపి, "ఏంటమ్మా ఫోటోస్ తీస్తున్నావు ఎందుకు?" అని అడిగితే, "ఇది నో పార్కింగ్ ఏరియా. ఇక్కడ నువ్వు పార్క్ చేయకూడదు. పార్క్ చేసావు కాబట్టి నేను ఫోటో తీస్తున్నాను. నీకు ఫైన్ తర్వాత వెబ్‌సైట్‌లో చూసుకుంటే నీకు ఫైన్ కట్టడానికి తెలుస్తుంది ఎంత కట్టాలో" అని చెప్పేసి అన్నాడు. నేనన్నాను, "ఇక్కడ నో పార్కింగ్ సైన్ ఎక్కడా లేదు కదా! నువ్వు నాకు ఫైన్ ఎలా ఏస్తావు?" అని చెప్పేసి అడిగితే, అతను ఒక బోర్డ్ చూపించాడు. అది ఫిక్స్డ్ బోర్డ్ కాదు. ఆ బోర్డ్ తీసుకొచ్చి అప్పుడు పెట్టాడు. ఇంతకుముందు లేదు. అప్పుడే పెట్టేసి అది ఎలా ఉందంటే ఒక మాఫియా. మాఫియాకి, ట్రాఫిక్ పోలీస్‌కి కంపేర్ చేయడం నాకే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇట్స్ ప్రెటీ క్లోజ్ టు మాఫియా. లైక్ యూ టేక్ ద బోర్డ్ వేరెవర్ యూ వాంట్ అండ్ యూ సే దిస్ ఈస్ నో పార్కింగ్ జోన్ అండ్ యూ కలెక్ట్ ద ఫైన్. దిస్ ఈస్ హౌ యూ డీల్ విత్ ద సిటిజన్స్. ఇది మాఫియా కాకపోతే ఇంకేంటి చెప్పండి. డబ్బులు కలెక్ట్ చేసుకొని జేబులో పెట్టుకోవడానికా? పోనీ నీ జేబులో కాకపోతే గవర్నమెంట్ జేబులో వేయటానికా? అమాయకుల జేబులోంచి డబ్బులు తీసుకొని. ట్రాఫిక్ పోలీసెస్ మీకు తెలుసో లేదో ఇండియాలో వెస్టర్న్ కల్చర్ చాలా బాగా నడుస్తది. సో, బేసికల్లీ అమెరికాలో ఏం జరిగితే అది యూజువల్లీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు మన ఇండియన్స్. కానీ ఫార్చునేట్‌లీ పోలీసులను మాత్రం యూ ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. కానీ మిమ్మల్ని పబ్లిక్ సర్వెంట్‌లా కాకుండా ఒక ఇన్‌స్పిరేషన్ కింద తీసుకుంటారు చాలామంది. అంటే ఒక పెద్దరికం ఇస్తారు మీకు. మీరు ఎదురుగుండా కనబడితే భయపడతారు. అది ఇన్‌స్టింక్ట్‌లీ వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళకి ఒక భయం అనేది వస్తుంది. దాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఇలాంటి చిల్లర పనులు చేస్తే అసలా ఆ ట్రాఫిక్ పోలీస్‌కి నాకు ఆహ్, విలువ ఇవ్వాలనే అనిపించట్లేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత చూస్తే. ఇంకొకటి చెప్తాను చూడండి. భానుగుడి ఐడియా ఉండుంటది. భానుగుడి నుంచి కాకుండా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది గదా! అక్కడ ఆ బయటే కోటయ్య స్వీట్స్ ఉంటుంది. కోటయ్య స్వీట్స్ ఎదురుగుంటానే ఒక పోలీస్ ఆయన ఆగి ట్రాఫిక్ పోలీస్ ఆయన సిగ్నల్ అక్కడ సిగ్నల్ కూడా ఉండదు బేసిక్‌గా. ట్రాఫిక్ పోలీసే కంట్రోల్ చేస్తా ఉంటాడు. అయితే ఏమైంది అక్కడ అతను నుంచొని అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ట్రాఫిక్‌ని ఆపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. హెల్మెట్ గురించి లాభాలు. హెల్మెట్ పెట్టుకుంటే ఇలాగా మీరు ఇంటికి సేఫ్‌గా రీచ్ అవ్వచ్చు. ఏమన్నా ఒకవేళ పడితే గనక మేజర్ ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి. అంటే తలకి దెబ్బలు తగలటం కానీ ఇవన్నీ. సో, ఇలాంటి సేఫ్టీ గైడ్‌లైన్స్ అన్నీ చెప్తున్నాడనమాట. అంతా అయిపోయింది బానే ఉంది. ఆ ఇనిషియేటివ్ చాలా బావుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో. అది బావుంది. అక్కడిదాకా బావుంది. పబ్లిక్‌కి అవేర్‌నెస్ పెంచడం. కానీ తర్వాత ఏమైంది, ఆ 5 నిమిషాలు అతను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ట్రాఫిక్‌ని విడిచిపెట్టి ఆయన నేను అక్కడి నుంచి దూరం నుంచి చూస్తున్నా. ఆయన అతను బండి దగ్గరికెళ్ళాడు. బండి దగ్గరికెళ్ళి బండెక్కి జుర్రుమని ఎళ్ళిపోయాడు. హెల్మెట్ పెట్టుకోలేదాయన.
అప్పటిదాకా హెల్మెట్ గురించి లాభాలు ఎక్స్‌ప్లెయిన్ జేసి, అతను హెల్మెట్ పెట్టుకోకుండా ఎళ్ళిపోయాడు. ఇంకా ఇలాంటాయన్ని చూసి ఎవరన్నా అసలు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారా? అతను ఆ 5 నిమిషాలు చెప్పింది వేస్టేజ్ కాపోతే ఇంకేంటి చెప్పండి? నేనిందుకే ఇండియన్ ఇండియన్ వద్దులే. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ దే ఆర్ హిపోక్రిట్స్ అని ఇందుకే అంటున్నా. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. "నువ్వెవడ్రా పోటుగాడివి ఇయన్నీ జెప్తున్నావు. ఏదో పెద్ద నువ్వు అన్ని రూల్స్ ఫాలో అయిపోయినట్టు" అని జెప్పేసి మీరు అడగొచ్చు. కానీ నేను చెప్పేదేంటంటే, నేను కూడా చాలా తప్పులు చేసుంటాను. చేశాను కూడా. నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ప్రతి మనిషికి ఒక రియలైజేషన్ అనేదొస్తది. నాకేంటంటే, నేను చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై జేస్తాను. నాతో పాటు మీరు కూడా ఆ తప్పుల్ని సరిదిద్దుకుని, మంచి మార్గంలో ఎళ్దాం అని జెప్పేసి ఆలోచనుంటే, నేను చాలా సంతోషపడతాను. నా వీడియో మీకు హెల్ప్ అయినట్టు. లేదంటే మీ కర్మ. నేనైతే కొన్ని తెలుసుకున్నాను. దాన్ని పాటించడానికి ట్రై జేస్తున్నాను. ఎవరైనా ఒక పోటుగాడొచ్చి, "నీ దగ్గర ప్రూఫ్ ఏంట్రా?" అని జెప్పేసి నన్నడగొచ్చు. నా దగ్గర ప్రూఫ్‌లయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది నేను ఇందులో పెట్టదలుచుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఒకవేళ నువ్వు కాకినాడ వెళ్ళు, లేదంటే క్యాపిటల్ సిటీకి వెళ్తే అక్కడ అందరూ మోస్ట్‌లీ హెల్మెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే క్యాపిటల్ సిటీలో వాళ్ళు పెట్టుకోవాలి. కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ ఆహ్, సెల్ఫ్ కాన్షియస్‌నెస్ ఉంది. పట్ పట్టుబడిపోతాము. సో, పెట్టుకోవాలి కంపల్సరీ అని. కానీ ఇలా చిన్న చిన్న సిటీలున్నాయి చూడండి. వాటిలో ఏంటంటే, ఈ చిన్న సిటీ ఇక్కడ పెట్టుకోవసరం లేదని జెప్పేసి పబ్లిక్ వాళ్ళు ఆలోచించే విధానం ఇలా ఉంటది. ఇది చిన్న సిటీ. మేము పెట్టుకోవాల్సరం లేదు ఇక్కడ అని జెప్పేసి ఆళ్ళనుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే నువ్వు తప్పు చేయకపోయినా సరే, అవతలోడు వచ్చి నిన్ను గుద్దొచ్చు, నువ్వు కింద పడొచ్చు ఆడు గుద్దడం వల్ల. సో, ఎవెన్చువల్లీ అల్టిమేట్‌లీ నీకే డ్యామేజ్ అవుతది గదా! సో, పెట్టుకుంటే తప్పేమైంది? నేను అందరి ట్రాఫిక్ పోలీసుల్ని తప్పు పట్టట్లేదు. నేను చాలామంది మంచి ట్రాఫిక్ పోలీసుల్ని జూసాను. వాళ్ళు పబ్లిక్‌కి మేలు ఎలా చేయాలని జెప్పేసి ఆలోచించే వాళ్ళని చూసాను. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ మంది, ఎక్కువ శాతం వాళ్ళకి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం చేతకాని వాళ్ళని, లేదంటే రూల్స్‌ని యాస్ ఎ పబ్లిక్ సర్వెంట్ దే దెమ్‌సెల్వ్స్ ఆహ్, ఉల్లంఘించడం ఇంగ్లీష్ పదం రాలేదు. వాళ్ళకి వాళ్ళే ఉల్లంఘిస్తారు రూల్స్‌ని. వాళ్ళు ఉల్లంఘిస్తూ వెళ్ళి పబ్లిక్ దగ్గర ఫైన్స్ వసూలు జేస్తారు. ఇంకా వీళ్ళని హిపోక్రిట్స్ కాకుండా ఇంకేమనాలి చెప్పండి? ఇంకొక సాడ్ విషయం చెప్తాను చూడండి. హ్మ్. అగైన్ కాకినాడలోనే భానుగుడి నుంచి రైట్‌కి తిరిగితే మెయిన్ రోడ్‌కి వెళ్ళే దారిలో మధ్యలో బ్రిడ్జొస్తది. ఆ బ్రిడ్జ్ ఎక్కగానే ఫస్ట్ గుంతలు కనబడతాయి. ఇప్పుడు పూడ్చారో లేదో నాకు తెలీదు గానీ, అది ఆ రోడయితే నేషనల్ హైవేలో వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ హైవేలో రావటం వల్ల, ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేయలేరు. బేసిక్‌గా కోఆర్డినేషన్ లేదు. స్టేట్ హైవేస్‌కి, నేషనల్ హైవేస్‌కి లేదంటే మున్సిపల్ రోడ్స్‌కి. సెకండరీ ఏంటంటే, ఈ ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉన్నారో అక్కడ 2 టౌన్ అనుకుంటా. 2 టౌనో, 3 టౌనో నాకు పెద్దగా ఐడియా లేదు. బ్రిడ్జ్ దిగ్గానే ఒక పోలీస్ స్టేషన్ ఉంటది. అక్కడి నుంచొస్తారో మరి ఎక్కడి నుంచొస్తారో తెలీదు గానీ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు పొద్దున్నే ఒక 7, 8 8 ఆ టైంకి నాకు తెలిసి వాళ్ళొచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర అంటే ఆ బ్రిడ్జ్ మీద ఆ డివైడర్ ఏదైతే ఉందో, ఆ డివైడర్‌కి అటు ఇటు జనాలు ఆ లైన్ దాటి అటు సైడు బేసిక్‌గా ఓవర్‌టేక్ చేయకుండా వాళ్ళు అదేంటది ఆ కోన్స్ పెడతారు. రెడ్ కలర్ కోన్స్. దానికి తాడు తగిలించి. అసలా
కా కాకినాడని స్మార్ట్ సిటీ చేద్దామనుకుంటున్నారు. కాకినాడను స్మార్ట్ సిటీ చేయడానికి ఎప్పటినుంచి 2015 నుంచి ప్లాన్ చేస్తే, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇంకా ఇది మాన్యుయల్‌గా వాళ్ళు వచ్చి ఇది పెడుతున్నారు. కోన్స్. మనం ప్రోగ్రెసివ్ వేలో ఎళ్తున్నామా? లేదంటే రిగ్రెసివ్ వేలో ఎళ్తున్నామా? దీన్ని బట్టి మీరే ఆలోచించండి. ఎంత ఎంత దిగజారిపోయామో అసలు మీరే ఆలోచించండి. ఇందులో కొంచెం ట్రాఫిక్ పోలీస్ యొక్క తప్ తప్పు పట్టను నేను వాళ్ళని. కానీ ఆహ్, ఏం చేస్తాం, కాకినాడ పబ్లిక్ ఇలా ఉంది. బె ఆహ్, ఆ కుర్ర కొంకలుంటారు చూడండి. వాళ్ళు ఇంకా వాడు చేస్తున్నాడు కదా! మనం కూడా చేయొచ్చులే అని చెప్పేసి మెంటాలిటీ ఉంటది చూడండి. వాళ్ళు వీళ్ళందరి వల్ల వీళ్ళు ఇలా పెట్టవలసొస్తుంది. ఇది సాలిడ్ లైన్ రా! మీరు వీడిని దాటకూడదురా అని చెప్పేసి ఆబ్వియస్‌లీ వాళ్ళు ఆపి ఎంతమందికని చెప్పగలరు? అది కంట్రోల్ చేయడానికి ఇదొక మార్గం ఆలోచించారు. కానీ ఇట్ ఈస్ టెంపరరీ సొల్యూషన్. దీనికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఒకవేళ ఏ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అయినా సరే ఇది చూస్తుంటే ఐ వాంట్ యూ టు కన్సిడర్ దిస్ యాస్ అ హ్యూజ్ ఇష్యూ టు రిసాల్వ్ ప్లీజ్. ఆహ్, అంతే ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీరు నేను చెప్పాల్సింది ఒకటే, చెప్పదలుచుకుంది ఒకే ఒక్కటి. మీరు రూల్స్ పాటించండి. మిమ్మల్ని చూసి పబ్లిక్ ఫాలో అవుతారు. మీరు ఏం చేస్తే పబ్లిక్ అదే వింటారు. మీరు చేసిందే చూస్తారు. మీరు చెప్పిందే చెప్తారు. మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తారు. సో, బీ యాజ్ అన్ ఇన్‌స్పిరేషన్. నాట్ యాజ్ ఆ పదం చెప్పడానికి నాకు రావట్లేదు కానీ ప్లీజ్ ఈ వీడియో చాలా రాగా ఉంటుంది కంటెంట్. ఇంకా నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు ఇందులో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్. సో, నాకు ఇంతలాగా కంటిన్యూయస్‌గా మాట్లాడడం కూడా రాదు. ఒకవేళ మీకు నా బాధ అర్థమైతే ప్లీజ్ ట్రై టు షేర్. మీకేమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ప్రయత్నం అంతా ఏమీ లేదు. మీ బుర్రలో ఈ ఆలోచన దాన్నేమంటారు? సో ద సీడ్స్. ఆ ఆలోచన అనే విత్తనాన్ని ఆహ్, ఇంట్రొడ్యూస్ చేయటానికి నా ప్రయత్నం అనమాట. ఎలాంటి బోరింగ్ కంటెంట్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైండ్‌సెట్ రీసెట్ ఇండియా అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్.